విజ్డమ్, నాలెడ్జ్, జ్ఞానము, తెలివి. దీన్ని సైన్స్ అంటున్నారు, శాస్త్రం. సైన్స్ అంటే శాస్త్రం, శాస్త్రోక్తంగా చేయాలండి అంటారు దేన్నైనా. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక స్కూటర్ తయారు చేయాలన్నా, ఒక బస్ తయారు చేయాలన్నా, ఒక రైలు తయారు చేయాలన్నా శాస్త్రోక్తంగా, సైంటిఫికల్గా, పద్ధతి ప్రకారం, జ్ఞానయుక్తంగా, తెలివిగా దేన్నైనా మనం చేయాలి. అప్పుడు అది ఉపయోగించుకోవటానికి, వాడుకోవటానికి, అనుభవించటానికి తేలికైన పద్ధతిగా, తేలికగా ఉండటం, అణువుగా ఉండటం, సుఖంగా ఉండటం మనం చూస్తాం. ప్రపంచం ఈ సైన్స్ అనే దాన్ని ఈరోజు ఎంతో ఎత్తులో చూపిస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని మనిషి జ్ఞానము అని పేరు పెట్టారు. నేనే శాస్త్రవేత్తను, నాకు శాస్త్రం తెలుసు అని అనుకుంటున్నారు. అవన్నీ రైటే, మనం కాదనం. కానీ దాని పుట్టుక ఈ లోకం కాదు, పరలోకం. దాని పుట్టుక పరలోకం. దేవునికి ప్రధాన శిల్పి అనే ఒక శిల్పి ఉన్నాడు. ఆ శిల్పి పేరే జ్ఞానం, సైన్స్. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 30. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని, డిజైనర్ని, సృష్టికర్తను. డిజైన్ ఏం చేయాలి? ఇంజనీర్ని. ఏదైనా ముందు డిజైన్ చేయాలి. ఈరోజు విశాఖపట్నంలో చక్కటి భవనాలు నిర్మితమవుతున్నాయి. అవన్నీ నేను విదేశాల్లో చూసినవే. అక్కడైతే కళ్ళు చెదిరిపోతాయి. ఒక్కొక్క కట్టడం పూర్వమైన సృష్టి. ఒక్కొక్క ఇంజనీరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తుంటాడు బిల్డింగ్ని. స్థలం చిన్నది, భవంతి పెద్దది. సుఖాలు ఎక్కువ. 8వ అధ్యాయం ప్రారంభం ఏమన్నాడు దాని గురించి? జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానం కేకలు వేస్తుంది. అదంతా చదువుతుంటే అంటాడు 5, జ్ఞానము లేని వారులారా, ఒకవేళ ఆ జ్ఞానం ఏంటో ఎలాంటిదో తెలుసుకోవాలి. అర్థం చెప్పేసి ఊరుకుంటే మీకేం అర్థం అవుతుంది? అదేంటో తెలియాలి. తోటకూర అన్నారనుకోండి, ఏం తెలుస్తుంది? దాన్ని అనుభవించాలి. కూరగాయలు అన్నారనుకోండి, మీకు చెప్పారు, పేరు చెప్పారు, మీకు తెలిసి చెప్పారు. అది జ్ఞానం కాదు, దాన్ని అనుభవించాలి. అప్పుడు నువ్వు జ్ఞానివి. ఎక్కడున్నాడట? ఎక్కడుంది జ్ఞానం? ఎక్కడుంది? 30వ వచనంలో చదివారు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. ఆయన అంటే ఎవరు? తండ్రి, దేవుడు. అక్కడున్నాను నేను. అక్కడి నుంచి ఏం చేశాను? నేను వచ్చేశాను. మీకోసమే క్రిందికి వచ్చాను. మీ కొరకు, మీకోసం, మీ అవసరతల కొరకు, మీ సుఖాల కొరకు, మీ స్వేచ్ఛ కొరకు, మీ ఆనందం కోసం నేను వచ్చాను. హెబ్రీ పత్రిక 10వ
మొదటి అధ్యాయం హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రధాన శిల్పి గనుక సైన్స్, జ్ఞానము, విజ్డమ్, తెలివి గనుక ఆయన ఆ తెలివితోనే ఆ జ్ఞానముతోనే దేని నిర్మించాడట? ప్రపంచములు నిర్మించాడు. ఒక అంగారకుడిని, ఒక గురుడిని, ఒక శుక్రుడిని, ఒక బుధుడిని, ఒక శనిని, ఒక భూమిని, గ్రహాలను, నక్షత్రాలను, మండలాలను, అబో ఆకాశం. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆ ప్రధాన శిల్పి ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచాలను ఆ మాట చేతే, ఆయన చేతే నిర్మించాడు. ఎందుకు ఆ జ్ఞానముతో ఆ తెలివితో ఈ ప్రపంచములను నిర్మించినట్టు? మీకోసం. మీ సుఖాలు, మీ సంతోషాలు, మీ ఆనందాలు, భూమి మీద ఆయన కొరకు బ్రతుకుతున్న మీరు ఏ లోటు లేకుండా ఆయన కార్యక్రమములో కొనసాగాలని, నిస్సహాయులని, నిరుపేదలుగా, ఆకలితో, దప్పికలతో బాధపడకుండా అన్నిటినీ వనకూర్చే అపూర్వమైన ఈ సృష్టిని మనిషి నోటికి, మనిషి చేతులకు అందించాడు ప్రధాన శిల్పి. కనుక మానవుడు ఈ సృష్టిని, అందుకే ఒక మాట అంటాడు, అనంత విశ్వం అన్నాడు. అందుకే దీని గురించి వాడికి ఏం తెలియదు సరిగ్గా, కొంచెం ఏదో కొద్దిగా తెలుసుకున్నాడు. ప్రధాన శిల్పిని తెలుసుకోవటం అంటే చిన్నమాట. ప్రధాన శిల్పి చేసిన చిన్ని వాటి గురించి వీడు మైండ్ అదోలా అయిపోతుంది ప్రకృతిని చూస్తుంటే. ఈ మధ్య ఒక ఆస్ట్రాయిడ్ను కనుగొన్నారు మనుష్యులు. ఆస్ట్రాయిడ్ అంటే చిన్న మెట్టల్లాంటివి, పెద్ద పెద్ద ముక్కలు, రాళ్ళు లాంటివి తిరుగుతుంటాయి. అందులో మంచుంది, గడ్డగట్టిన మంచుంది. అమ్మయ్యా, అంతరిక్షంలోకి వెళితే ఇక మనకు నీళ్లకు సమస్య లేదు, వాటిని అందాక వాడుకోవచ్చు మనం అని సుమారు 8 లక్షల కిలోమీటర్ల దూరంలో అది ఉందంట. ఆ ఓయాసిస్, ఆస్ట్రాయిడ్ అంటారు దాన్ని. అందులో నీళ్లున్నాయని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అంతకుముందు ఇది కనిపించకుండా పోయింది. ఈ మధ్యనే దాన్ని మళ్ళా ఈ టెక్నాలజీ, లెన్సెస్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, అద్దాలు, అదే హబుల్ టెలిస్కోప్ లాంటివి గొప్ప గొప్ప కనిపెట్టబడిన తర్వాత అక్కడక్కడ వాళ్ళకి కనిపడుతున్నాయి ఇవి. ఇంకా అపూర్వమైన సృష్టి అంటున్నారు దీన్ని. ప్రధాన శిల్పి ఆయన చేతి పనే ఇంత అద్భుతంగా ఉంటే ఆయన ఎంత అద్భుతంగా ఉంటాడో. అదే దానికి సైన్స్ అని మనిషి పేరు పెట్టాడు. ఈ ప్రకృతి నీకు, ఈ పంచభూతాలు లేక సైన్స్, ఈ జ్ఞానం నీకు అందుబాటులో నీ అవసరాలు తీర్చేదిగా నీ కొరకు ఉంది. ఇది పైనుండి వచ్చింది. దీని క్యారెక్టర్ చెప్తున్నాడు, దీని యొక్క శీలాన్ని, దీని గుణగణాలని వివరిస్తున్నాడు. చూడండి యాకోబు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని గుణగణాలేంటి ఆయన వివరిస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము నుండి
దీని ఎసెన్స్ అంటారు. దీన్ని ఎసెన్స్ అంటే ముడి పదార్థం కూడా కాదు. ఇంకా చెట్టుని నీళ్లుగా మార్చామనుకోండి, మిషన్లో పెట్టి చెరుకుని అలా రసం తీస్తారు. అలా చేస్తే మహా అయితే ఒక బిందెడు 2 బిందెలు నీళ్లు వస్తాయేమో. ఆ ఒక చెట్టు అంతటిని పిండేస్తే అది ఎసెన్స్ అంటారు దాన్ని. వాసనలకి రంగులు రావటానికి ఒక చుక్క వేస్తే చాలు, రంగులు వచ్చేస్తుంటాయి, వాసనలు వచ్చేస్తుంటాయి. వాటిని ఎసెన్స్ అంటారు. అది కలపగానే మొత్తం సువాసన. ఒక బిర్యానీ, ఒక పలావ్ అంటారు చూసినా, అది ఒక కొంచెం ఒక డ్రాప్ ఆఫ్ చెక్క వేసి ఒక చిన్న చెక్కగానే వేస్తే మంచి రంగు వచ్చేస్తుంటుంది. ఎక్కువ చిన్నప్పుడు మనం సర్బత్ అని తాగుతుంటాం. ఇంతే చిన్న బుడ్డి, ఆ బుడ్డిలో ఒక చిన్న చెక్క వేస్తే సీసా అంతా ఎరుపు కానీ లేకపోతే పసుపు కానీ రంగు వచ్చేస్తుంటుంది. సర్బత్ ఎసెన్స్ అంటారు. జ్ఞానం అంటే ఈ ప్రధాన శిల్పి ఒక ఎసెన్స్ ఇక్కడ చెప్పేస్తున్నాడు ఇతను. ఈ యాకోబు 3వ అధ్యాయంలో 15 ఈ జ్ఞానము ఎంత చక్కగా తన పిల్లలకు దాచుకోకుండా చెప్తున్నాడో చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది అని మనుషుల జ్ఞానం గురించి చెబుతూ, మనుషుల జ్ఞానం గురించి మాది జ్ఞానం అని మనుషులు అంటుంటే వాళ్ళ జ్ఞానం గురించి ఒక మాటని, వాళ్ళ జ్ఞానం గురించి ఏ మాట అంటున్నాడు? మనుష్య జ్ఞానం ఎలాంటిది అంటున్నాడు? భూ సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది. పీడించటాలు, రాక్షసంగా ప్రవర్తించటాలు, ఇది మనుష్య జ్ఞానం, దయ్యాల జ్ఞానం. 17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు. ఈ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందట? పైనుంచి వచ్చింది. ప్రధాన శిల్పి ఆయన శిల్ప చాతుర్యం ఎక్కడి నుంచి వచ్చిందట? పైనుంచి. అందుకే ఈ ఆకాశంలో ఈ భూమి తిరగటం ఆశ్చర్యం. నక్షత్రాలు వేలాడుతున్నాయంటారు. వేలాడుతున్నాయా? పుట్టినాయి అలా ఏం చెప్పలేక చెప్తుంటారు. ఏవి వేలాడలేదు, ఏటికి తాళ్లు లేవు, ఇనప గొలుసులు లేవు. సృష్టి విచిత్రమైనది. టర్కీ భూకంపం మీకు తెలుసు. భూకంపం అని మనం పెద్దగా చెప్పుకుంటాం, కానీ భూమి తిరుగుతున్న అతి వేగానికి ఎక్కడో దగ్గర లూజుగా ఉన్నవన్నీ కదులుతాయి, తప్పదు. లూజుగా ఉన్నవన్నీ కదులుతుంటాయి. మనం తయారు చేసుకున్న విమానం మీద మనం కూర్చున్నప్పుడు అది ఎగిరిపోతుంటది గాలిలో. లోపల ఉన్న మీకు అది కదులుతున్నట్టుగానే తెలీదు. గ్లాస్ ఎలా పెట్టుకోవచ్చు, నీళ్ళు ఇలా కదలిక కూడా ఉండదు నీళ్ళకి. మీకు అసలు ఏం తెలీదు బయట ఎంత వేగంతో వెళ్తుందో అది. భూమి మీద ఇప్పుడు మనం ఉన్నావా, అందుకే మనకేం తెలియదు. ఇది మహావేగంతో వెళుతుంది. ఇంత వేగంలో సర్దుకుంటుంది అప్పుడప్పుడు. డొక్కు నిండా బియ్యం పప్పులు పోసిన తర్వాత ఏం చేస్తాం? ఇలాగ కుదుపుతాం. ఎక్కడో సర్దుకుంటుంది. ఒక పప్పు బద్ద సర్దుకుందంటే మీద నాకు 20 పప్పు బద్దలు సర్దుకుంటాయి. ఒక బియ్యం గింజ సర్దుకుందంటే దాని పైన 2-3 బియ్యం గింజలు సర్దుకుంటాయి. ఆ సర్దుకోవటం పేరే భూకంపం. అలా సర్దుకున్నప్పుడు ఏం జరుగుతాయో తెలుసా? అపార్ట్మెంట్లు పడిపోయాయి. దురదృష్టవశాత్తు అక్కడే ఉన్నాయి అపార్ట్మెంట్లు. మరి కాలమ్స్ వేశాడు కదంటే వేశాడు. అది మానవ జ్ఞానం. నేను విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకీ రిచర్డ్ స్కేల్ మీద 6.7 7.2 అన్నా ఇంత చిన్న కదలికలకే ఇది పడిపోతే, మహావేగంతో పరిగెడుతున్న ఈ భూమి ఏ రోజు చిందరవందరైపోవాలి.
గాలిలో మట్టిలో ముద్దిసిరితే ఏమవుతుందండి? ఇదంతా బంక మట్టి కాదు, జిగురు మట్టి కాదు. ఇది ఎక్కడో ఉంది జిగురు మట్టి. మీరు ఇసుకని ఇలాగా తడిరు మీద ఇలా చుట్టేసి చెడిదేడిది ఇలా గాల్లో తిసరండి వేగంతో, ముద్దగా పడుతుంది అక్కడికి వెళ్ళేసరికి. భూమి ఏం కావాలి? అలాగే సృష్టి నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు సృష్టి మొత్తం అంతా అదే వేగంతో, అంతకంటే మహావేగంతో తిరుగుతున్నా ఎక్కడ అవి స్ప్రెడ్ కావటం లేదు, అంటే ఎక్కడ చిందరవందర అయిపోవటం లేదు. జ్ఞానం, సైన్స్. తెలుసుకుని చెప్పటం కాదు ఇది. నువ్వు తెలుసుకుని చెప్పినప్పుడు జ్ఞానివి కాలేవు, అనుభవంతో చెప్పగలిగినప్పుడే జ్ఞాని అవుతావు. యేసు ఆ ప్రధాన శిల్పి, ఆయనే మహాజ్ఞాని. పైనుండి వచ్చిన జ్ఞానం ఇది. దాని ఎసెన్స్ చెప్తున్నాడు ఇక్కడ. భూమి మీద చిన్న కదలికకే నువ్వు నష్టపోతున్నావు, కానీ ప్రకృతి కదిలిపోతుంది మహావేగంతో. కానీ చంద్రుడు తప్పడిపోయాడు ఎప్పుడైనా? లేదు. గ్రహాలు ఏమైనా మిస్ అయిపోతున్నాయా సూర్యుడి చుట్టూ తిరగకుండా? ఎప్పుడు చూడండి ఆ నవగ్రహాలు అలా కనబడుతుంటాయి సూర్యుడి చుట్టూ, అవి తిరుగుతున్నాయి. మరి వాటిలో సృష్టికి భూకంపం వస్తే ఇవన్నీ స్థానభ్రంశం చెందుతాయి, స్థానాలు తప్పిపోతాయి. స్థానాలు తప్పిపోతే ప్రకృతి పరిస్థితి షేపు మారిపోద్ది, ప్రకృతి యొక్క రూపం మారిపోద్ది. ఎందుకంటే కదిలేటప్పుడు ప్రమాదం ఉంది అని మీకు తెలుసు. ఎందుకంటే మీ భూకంపాలు చెప్తున్నాయి, మీ కారు ప్రమాదాలు, మీ రైలు ప్రమాదాలు చెప్తున్నాయి కదిలేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయని. నీవు పుట్టకముందు ఆ ప్రధాన శిల్పి తన మహాజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రకృతి ఇప్పటికీ అలాగే ఉంది అంటే కారణం అతని చేతి పని, అతని నైపుణ్యత. మీ సుఖం కోసం, మీ సౌభాగ్యం కోసం, మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం. దాని ఎసెన్స్ చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రం. చూడండి, జ్ఞానం ఎలా ఉందట? పవిత్రమైందట. జ్ఞానం పవిత్రం ఏంటండి అనుకుంటున్నారా? మీరు అనుభవిస్తున్న సృష్టి. మనిషి లేకుండా ఏదైనా చక్కగా ఉంటుంది, మనిషి ఎంటర్ అయితే డిస్టర్బ్ అవుతుంది. చూడండి, మనిషి వెళ్ళిన తరువాత మహారణ్యాలన్నీ కొట్టేస్తే వర్షాలు పడడం మానేసి ప్రకృతిలో భయంకర పరిస్థితి ఏర్పడింది. మనిషి సిగరెట్ల కోసం, ఫ్రిడ్జుల తయారీ కోసం ఫ్యాక్టరీల్లో విడవబడుతున్న యాంటీ ఎయిర్, అది ప్రకృతికి భిన్నమైన గాలి, ప్రకృతికి పడనది. నీ స్వార్థం కోసం, నీ దయ్యాల జ్ఞానం కోసం నువ్వు కొన్ని రసాయన విష పదార్థాలు విడిచిపెట్టడం వలన ప్రకృతిలో మార్పులు జరిగిపోయి ఓజోన్ పొర లాంటివి చిరిగిపోయి ప్రకృతి దెబ్బతింటుంది. ఓజోన్ పొర చిరిగిపోవటం వల్ల అంటార్కిటికా మీద సూర్యకిరణాలు పడటం వలన అంటార్కిటికాలో ఉన్న మంచంతా కరిగిపోవటం వలన చైనాలో సదరు మన దేశం పెద్ద చైనా ప్రజలకి ఎంతమంది చచ్చిపోయారండి? ఏమైనా ఐడియా ఉందా మీకు? మొన్న చైనాలో వరదలండి, టర్కీ భూకంపానికి ముందు 2-3 రోజుల్లోనే జరిగింది. అదినే ప్రకృతిని పాడు చేస్తుంది దయ్యముల జ్ఞానం. పవిత్రమైనది ప్రకృతి, పవిత్రమైనది. మంచు పర్వతాల మీద చూడండి ఎలా ఉంటుంది. మంచు పర్వతాల మీద తెల్లగా స్వచ్ఛంగా పడిన మంచు, ఎంత మనస్సుకి ఎంత బాగుంటుంది. అక్కడ కానీ నువ్వు ఉన్నావనుకో, వేరుశనగ తొక్కలు, చింపేసిన కాగితం మొక్కలు, గుడ్డ పీలికలు, నీ కంపు, మొత్తం ఆ పరిసరం పాడు చేసేస్తావు. గమనించారా మీరు? ఎక్కడ మనిషి ఉన్నాదో. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ట్రైను కొన్ని మనుషులు లేని దగ్గర వెళ్ళేటప్పుడు ట్రైను మంచి గాలి, ప్రశాంతమైన గాలి, ట్రైన్లో కూర్చుంటే
ఊరు దగ్గరికి వస్తుందని మనకు ముందే తెలిసిపోద్ది. కంపు కంపు ఊరు దగ్గరికి వస్తుందని ఎలా తెలిసిపోద్ది? వాసన వచ్చేస్తుంటది. అమ్మ బాబు ఏదో ఊరు వచ్చేసిందిరా బాబుని. ఎందుకు? రైలు పట్టాలు అందుకే వాడుకుంటారు వాళ్ళు. ఆ పరిసరాలన్నీ కంపు. వాళ్ళ మురికి నీరంతా రైలు పట్టాలకే. హైదరాబాద్ చూడండి, వెళ్ళి సికింద్రాబాద్ చూడండి, వాడు వాడిన కంపు నీరంతా రైలు ట్రాక్ల మీద చూస్తుంటది. రాజమండ్రి ఎంటర్ అయితే కంపు, గోదావరి నుంచి. గమనించలేదు మీరు? కొవ్వూరు నుంచి రాజమండ్రి ఈ ట్రైన్ ఎంటర్ అయిందంటే కంపు. బాబోయ్, ఆ గోదావరి నది మీద ఎంత ఆనందంగా ఉంటుందో. నది దాటి గోదావరి లోపలికి ఇలా వచ్చామంటే చాలండి కంపు ప్రారంభమైపోద్ది. ఎందుకంటే అన్ని ఇల్లులే ఎత్తుని. ఆ పైనుంచి కూర్చుంటారు. కంపు అంటే ఏమర్థమవుతుంది మీకు? పవిత్రమైన ప్రకృతిని కంపు చేయటం మనకు అలవాటు, అంతేనా? అప్పుడప్పుడు అంటుంటాం, మొత్తం కంపు చేసి పడేసావురా అంటాం. అంటే పాడు చేసేసాడు పని అని అర్థం. పని పాడు చేసిన ఆడవాళ్ళని మగవాళ్ళని ఏమంటాం? మరే నువ్వు వెళ్ళాక మొత్తం పని అంతా కంపు అయిపోయిందిరా అంటాం. పని జరగదు. ఎందుకంటే దయ్యముల జ్ఞానం ఇది. సృష్టిలోని పవిత్రత. నిజంగా నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వాడల రేవులోకి తీసుకొచ్చి వాడలు కడతారండి. వాడల రేవులోకి తీసుకొచ్చి కడతారు. ఆ వాడల రేవు, వాడల చుట్టూ డబ్బాలు, కాగితాలు, చెత్త చెదారం తేలుతుంటది. ఎక్కడిది? భూమి మీద నుంచి దిగుమతి అయింది అందులోకి. సముద్రం రానిస్తుంది అనుకుంటున్నారా? లోపలికి రానివ్వదు. అందుకే చెత్త అంతా మనకే కొడుతుంటది మళ్ళా కెరటాలతోటి. సముద్రం ఉప్పు అయిపోయింది. దేవుడా ఎంత తెలివయ్యా అనేది. అదే మంచినీరైతే ఎన్నో శతాబ్దాల క్రితమే సముద్రం కుళినీరు అయిపోను. ఉప్పు గనుకనే అది ఇంకా దేవుడు ఉప్పు చేసేసాడు. భయంకరమైన ఉప్పు అది. ఆ ఉప్పు ఉండడం వల్ల ఎంత కంపునైనా అదేం చేస్తుంది? మీ ఊరగాయ, టమాటీ ఊరగాయో, మాంసం ఊరగాయో, ఏదో ఊరగాయలు పడతారు, ఏమేస్తారు? ఎందుకు ఉప్పు వేసేస్తారు? నేను అనుకో, ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసేస్తున్నారంటే కుళ్ళిపోకుండా ఉంచే లక్షణం దానికి ఉంది. కనుక నువ్వు ఎంత కుళ్ళును అందులోకి పంపించినా అది పవిత్రం చేసేస్తుంటది దాన్ని. పవిత్రమైనది ప్రకృతి, పవిత్రమైనది గాలి, పవిత్రమైనది. కల్మషం లేదు అందులో. ఇలా నిప్పు వెలిగిస్తే ఇలాగో చెనకతలు అంటుకుపోతుంది మనకి. మీకు అర్థమైందండి? నిప్పు ఇలా వెలిగించారనుకోండి, ఈ నిలాకారు వెనక నుంచి కాల్చేద్దాం అనుకుంటుందా? కల్మషం లేదు దానికి. నువ్వెక్కడ రంగ తీస్తే అక్కడే, నువ్వెక్కడ నీళ్లు పోస్తే అక్కడే. ప్రకృతి అంతా చూడండి, అన్ని ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థాన్ని చూడండి. ఈ సంవత్సరం నిన్ను తగలబెట్టేయాలనుకుంటాడా సూర్యుడు? నువ్వు పాడు చేసుకుంటున్నావు ప్రకృతిని, నువ్వు వెలిగించుకుంటున్నావు మంటలో. తర్వాత ఏమన్నాడంటే ఎసెన్స్ లో తర్వాత పదం ఏది వాడాడు? మృదువైనది, పవిత్రమైనది, సమాధానకరమైనది. పీస్. దేవుడు ఈ ప్రకృతిలో ఏం పెట్టాడు? మీకు ఎందుకు ప్రకృతి అని చెప్తున్నాడు? ఇదే మీరు అనుభవిస్తున్నారు కనుక ఇది చెప్తేనే మీకు అర్థం అవుద్ది. ప్రకృతిలో ఏముంది? సమాధానం. నీకు నాకు ఈ తగాదాలు లేవు అన్నట్టుగా ఉంటది. తెల్లవారి సముద్ర తీరానికి వెళ్ళండి, ఎంత పీస్గా ఉంటుందో తెలుసండి. ఏకాంతమైన మైదానంలోకి వెళ్ళు, ఎంత పీస్గా ఉంటుందో. నిర్మానుష్యమైన ఎడారిలోనికి వెళ్ళు, ఎంత పీస్. సమాధానకరమైనది. అది అలా ఉండటానికి ఎంత సైన్స్ అవసరమైందో ఆలోచించాలి మీరు. అప్పుడప్పుడు గోళ్ల మీద బొమ్మలు, పెద్ద పెద్ద ఫోటోలు అమ్ముతుంటారు చూడండి. అందులో రాస్తాడు ఒక ఇల్లు, ఒక గార్డెన్, ఒక పెద్దతో అంతా రకరకాలుగా తయారు చేసి అక్కడ పీస్ అని రాస్తాడు. అలజడి ఉండదు, అల్లరి ఉండదు. మనిషి ఉన్నాడు అంటే పూర్ణ మార్కెట్ వెళ్ళండి, జగదాంబ వెళ్ళండి.
అల్లరి. సైన్స్, ఆయన నైపుణ్యత, ఆయన ప్రధాన శిల్పిగా అతని టెక్నికల్ ఆపరేషన్ చెప్తున్నాను, అతని ఎసెన్స్, అతని మూలం, సారం అంటాం తెలుగులో. జ్ఞానానుకున్న సారం, క్యారెక్టరు సమాధానకరమైనది. తర్వాత ఏమన్నాడండి? మృదువైనది. మృదువైనది. మృదువైనది అంటే ఏమండి? సున్నితంగా. ఎంత మృదువుగా ఉందండి ఇది అంటాం. మక్కమల్ల మీద చేయండి, మక్కమల్లి ఉంటాం కదా, దాని మీద చేసినప్పుడు ఎంత మృదువుగా ఉందండి అంట. ఎంత చక్కగా. ప్రకృతిని చూడండి, దూరం నుంచి కొండలు చూస్తుంటే ఎంత పచ్చగా మృదువుగా ఉన్నాయి. దూరం నుంచి పంటలు చూడండి, వరి వేసేటప్పుడు చూడండి, అంతా పచ్చగా కనబడుతుంది. లుక్కి, మన లుక్కి కానీ చూపుకి దాని మీద దొర్లేద్దాం అనిపిస్తున్నట్టు ఉంటుంది. అంత చక్కగా మృదువు. ఇంకా మంచి క్యారెక్టర్ మరొకటి ఉంది దానికి, సులభముగా లోబడినది. లోబడుతుంది అది ప్రకృతి మనకి. చిట్టెక్కు కోసుకున్నాం అనుకో, దిగరా అంటదా నిన్ను, కోసుకో. ఒకవేళ నేను అడ్డమా నీకు, నరికేసుకో, తెంపేసుకో. ఎంత మంచిది చూడండి. సులభముగా లోపలికి. ఒక గొర్రె పిల్ల వచ్చి నీ దగ్గర ఎలా తలదించుకుంటుందో ఈరోజు ప్రకృతి నీకు అలా ఉంది. నువ్వు నరికినా ఏమందొచ్చు అరణ్యాలని. నువ్వు అని తయారు చేసి ఓజోను లాంటి అతి సున్నితమైన పొరను దేవుడు సృష్టించిన అతని శిల్ప చాతుర్యంతో చేసినటువంటి దాన్ని చింపేసినాయి. అంతరిక్షంలోకి నువ్వు బాంబులు సంధించినా ప్రకృతి ఏమి సులభముగా లోబడినది. అందుకే నీకు కావలసినవన్నీ తెచ్చేసుకుంటున్నావు, దోచేసుకుంటున్నావు. తవ్వుకో, ఎంతవరకు తవ్వుకో. ఆపే ఇక్కడ ఇక అయిపోయిందంటదా అంత. ఇంకా వాట్ ఈజ్ సైన్స్? కనికరముతోనూ, అంటే ఎలా మన మీద ఏముందట ప్రకృతికి? కనికరం. పాపం అవసరం. అదే మీ ఇంట్లోపలికి వచ్చి తవ్వే ఊరుకుంటావా? ఊరుకో. ఎంత కనికరం చూడండి దానికి. ఎప్పుడు నీ మీద జాలే, ఎప్పుడు నీ మీద కనికరమే, ఎప్పుడు నీ మీద దయ్యేదానికి. ఇది పనికిరాదు అనేది ఏదీ లేదు ప్రకృతిలో, అన్ని పనికొచ్చేవే. మంచి ఫలములతో నిండుకొనినది. ఇక సూర్యుడు పనిచేయలేదు, నక్షత్రాలు పనిచేయలేదు, భూమి పనిచేయలేదు, చంద్రుడు పనిచేయలేదు, సముద్రాలు పనిచేయలేదు, నేల పనిచేయలేదని మీరు అనగలరా? మంచి ఫలములతో నిండుకొనినది. ఇంకా పక్షపాతం లేదు. ఒక కొబ్బరికాయ తెంపాలంటే రాజుగారే చెట్టు ఎక్కాలంటదా? చెట్టు సైనికుడైనా చెట్టు ఎక్కి తెంపుకోవచ్చు. దానికి పక్షపాతం లేదు. నీకున్నవన్నీ దీనికి రివర్స్లో ఉన్నాయి, అన్నీ మనకున్నవన్నీ. అందుకే దయ్యముల జ్ఞానం అన్నాడు. అందుకే దానికి పక్షపాతం లేదు. జ్ఞానంకున్న ఎసెన్స్, సారానికి ఇవేవి. దీని క్యారెక్టర్ చెప్తున్నాను, టోటల్ క్యారెక్టర్. వేషధారణ లేనిది. పళ్ళుగా కనబడి తర్వాత ఎక్కాక పళ్ళు కనబడకపోవటం. అలాంటిది ప్రకృతిలో మాయ ఎక్కడైనా ఉందా? మాయ లేదు. దేవుని పిల్లలారా, ఈ క్యారెక్టర్ ఉన్న ఒకే ఒక వ్యక్తి మీకు కనబడుతుంటాడు. ఎవరైనా అంటే ప్రధాన శిల్పి మానవ ఆకారంలో ఇంత క్యారెక్టర్ను కలిగి యేసుక్రీస్తుగా మన దగ్గరికి వచ్చాడు. ఆర్ యు ఏ సైంటిస్ట్? నువ్వు సైంటిస్టువా? అయితే ఎలా ఉండాలో తెలుసా? ఈ క్యారెక్టర్స్ నీకు ఉండాలి.
అంటే నువ్వు జ్ఞానివి అని చెప్పుకోవాలంటే, లేక నువ్వు శాస్త్రవేత్తవని చెప్పుకోవాలి అంటే నీకు క్యారెక్టర్ ఉండాలి. ఏ క్యారెక్టర్? ఇప్పుడు చదివని చూసారా? నీ సునిశ్చితమైన మనస్సు, పక్షపాతం వేషధారణ లేనిది, కనికరముతో కూడుకున్నది, సులభముగా లోబడేది, ఇలాంటి మున్నగునవన్నీ మృదువైనది, కనికరము కలిగినది, సమాధానకరమైనది. నిన్ను చూడగానే నీ క్యారెక్టరు, నిన్ను చూడగానే నువ్వు ఎలా కనబడాలి ప్రపంచానికంటే పైనుండి వచ్చిన జ్ఞానము. నీవు పైనుండి వచ్చిన వాడవు. అప్పుడప్పుడు కొందరిని చూస్తుంటే మన చర్చిలో వాళ్ళు నమ్మాలనిపించదు. నాకు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నియమావళి, దేవునిపై వాళ్ళకున్న చురకన స్వభావం, దేవుణ్ణి పట్టించుకోలేని క్యారెక్టర్. మునిగేశాను, బాప్తిసం పొందేశాను, అయిపోద్దా? అందుకే పౌలు ఒక చక్కని మాటను ప్రయోగించాడు. మొదటి కొరింథీ పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 24వ వచనం చివరి పదం. 24వ వచనం చివరి పదం. పిలువబడిన వారికే క్రీస్తు ప్రధాన శిల్పి, సైన్స్. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఎవరట? సైన్స్. జ్ఞానము అంటే ఇందాక చదివారు చూసారా? ప్రకృతిలో ఆయన చేతి పనులలో అతని క్యారెక్టర్ కనబడుతుంది మీకు. ప్రకృతి ఇందాక చూశారు, ఎంత మృదువైనది, ఎంత సమాధానకరమైనది. దాని క్యారెక్టర్, దాని గుణం. ఇంతకీ ఈ జ్ఞానం ఎవరంటున్నాడు ఇక్కడ? క్రీస్తే. యేసుక్రీస్తే ఆ మహాజ్ఞానం, యేసుక్రీస్తే సైన్స్. సైన్స్ అంటే అర్థం యేసుక్రీస్తు అంటున్నాడు. క్యారెక్టర్. ఈరోజు సైన్స్ అని దేనికి పేరిట్టారు? అర్థం లేకుండా పోయారు ఈ శాస్త్రవేత్తలు. అందుకే ఏమన్నాడు శాస్త్రవేత్తని? 21, దయ్యములో జ్ఞానమైన ఈ లోక జ్ఞానాన్ని దేవుడు, 21వ వచనం 1వ అధ్యాయంలోనే, దయ్యములో జ్ఞానమైన ఈ లోక జ్ఞానాన్ని దేవుడు, 21వ వచనం 1వ అధ్యాయంలోనే, 20 చివరి మాట, 20 చివరి మాట, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. సైన్స్ అనగానే లైట్ కనిపెట్టడం అనుకున్నాడు. సైన్స్ అంటే విమానం కనిపెట్టడం అనుకున్నాడు. ఎన్ని కనిపెట్టినా నీ క్యారెక్టర్ అస్సలు బాగులేదనుకో, ఆర్ యూ సైంటిస్ట్? నువ్వు శాస్త్రవేత్తవా? ప్రకృతిని పాడు చేసే నువ్వు శాస్త్రవేత్తవా? మానవునికి ఏదో చేశాను అని చెప్పుకున్న నీవు శాస్త్రవేత్తవా? శాస్త్రవేత్తకు అర్థం అది కాదు. సైన్స్ అనే పదానికి అర్థం అది కాదు. మీరు చదివిన యాకోబు 3:17 సైన్స్ అంటే అర్థం. ఇక్కడ అంటున్నాడు, ఎవరు ఆ జ్ఞానము అంటే యేసే ఆ జ్ఞానం. మృదువైన, సమాధానకరమైన, నిష్కలంకమైన, పవిత్రమైన ఈ ఎసెన్స్, ఈ సారాన్ని కలిగినది సైన్స్ అంటే పైనుండి వచ్చినది. ఆ పైనుండి వచ్చిన ఆ ప్రధాన శిల్పి నైపుణ్యతతో ప్రకృతి తయారైంది. కనుక ప్రకృతిలో ఏ మూల చూడండి అదే సారం. రోమాపత్రిక 1వ అధ్యాయం 20. రోమాపత్రిక 1వ అధ్యాయం 20. ఆయన అదృశ్య లక్షణములు అంటున్నాడు.
మీరు అనుకున్నారే సైన్స్ అని, మీరు అంటున్నారే ప్రధాన శిల్పి. మనం చదువుతున్నామే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన మహాజ్ఞానం ఆయనే. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆ మృదుత్వాన్ని గాని, ఆ సమాధానాన్ని గాని, ఆ వేషధారణ లేని దానిని గాని, నిష్కలంకమైన దానిని గాని, పవిత్రమైన దానిని గాని నీవు ప్రకృతిలోనే చూడగలవు. ఎందుకంటే ఆయన ప్రకృతిలో ఉన్నాడు. ఆయన వలన ప్రకృతి నిర్మాణమైనది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు అనుకుంటుంది ప్రపంచం. ఈ ప్రపంచం క్రీస్తు సిలువ వేయబడ్డాడు అనుకుంటుంది. వేయబడ్డాడు, అది పచ్చి నిజం. ఎందుకు? ఆయన సారానికి ముగింపు ప్రేమ. ఆయన సారానికి ముగింపు ప్రేమ. ఇంత సారాన్ని ఒక మొక్క నీకు ఇవ్వగలుగుతుంది అంటే తన బ్రతుకుని నీ కొరకు చదించేసింది. ఒక బీరపాదు వేస్తావు, బీరకాయలు తుంచుకుంటావు, ఇచ్చి 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 ఇక కాయలు కాయదు. ఏం చేస్తావు దాన్ని? అంటే నీ అవసరాలు తీర్చి, నీ ఆకలిని తీర్చి 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 తన సారం అంతా నీకిచ్చిన తరువాత దానిని చివరకు నువ్వేం చేశావు? మాట్లాడవు, తుంచేశావు, చంపేశావు. అప్పుడు నిన్నేమైనా అంటుందా అది? అయ్యా, ఇంచుమించు 300-400 బీరకాయలు తీసుకున్నావు, పోనీ నన్ను ఇలా ఒక మూలన ఉంచొచ్చు కదా, బ్రతకనివ్వచ్చు కదా నన్ను అని నువ్వు కోయటానికో తుంచటానికో వచ్చినప్పుడు అది అంటుందా నేను నీతో? అనదు. కారణం ప్రేమ. తీసేయి, మరో దాని స్థానంలో మరో దానిని వెయ్యి, దానిని అనుభవించు. ప్రతి దానిని చూడండి. ప్రకృతిలో జ్ఞానం యొక్క తుది స్వరూపం ఏంటో తెలుసా? సైన్స్ యొక్క ముగింపు తుది స్వరూపం ఏంటో తెలుసా? లవ్, ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. అందుకే ఆ ప్రేమలో తుది స్వరూపమే సులభముగా లోబడి నీ కొరకు అర్పించబడి పడిపోతుంది. అర్పణ. అదే సిలువ వేయబడిన యేసుకు అర్థం. యేసు సిలువ వేయబడ్డాడు అని లోకం అంటుంది. ఆ సిలువలో ఉన్నది జ్ఞానమయ్యా అంటున్నాడు ఆయన. దేనినైతే నువ్వు అనుభవించావో, దేనినైతే తుంచుకుంటున్నావో, ఏ తల్లి పాలు త్రాగుతూ ఆ రొమ్మును గుద్దుతున్నావో, అది సహించుకుంటూ తల్లి కలతతో చచ్చిపోతుందో అదేనయ్యా ప్రేమకు అర్థం. జ్ఞానం ఆగిపోతే ప్రేమ శాశ్వతం అన్నాడు. అందుకే జ్ఞానానికి పైకి పోయేది, జ్ఞానాన్ని మించినది ప్రేమ అన్నాడు. ఈ ప్రేమ కింద ఉన్న ఈ సైన్స్ జ్ఞానం నిన్ను ఆదరించి పోషించి నడిపించటానికి మాత్రమే. దీనంతటికీ కారణం, నీకు ఈ సైన్స్ రావటానికి, ఈ జ్ఞానం కలగటానికి ప్రధాన కారణం ఆయన నిన్ను ప్రేమించబట్టే. అందుకే జ్ఞానమైనను నిరర్థకమగును, ప్రేమ శాశ్వత కాలం అంటాను. లవ్. నీకు ఈ శాస్త్రం అర్థమైతే ప్రేమ అర్థం అవుతుంది. ప్రేమ అర్థమైతే ప్రేమగా బ్రతకటం నీకు అర్థం అవుతుంది. ప్రకృతిని చూడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే వాటికి స్వార్థం లేదు, సులభముగా లోబడినవి, మృదువైనవి, సమాధానకరమైనవి, పవిత్రమైనవి. ప్రకృతిని చూడు. దానికి ఆ గుణాలు ఈ ప్రకృతికి రావటానికి కారణం యేసు క్యారెక్టర్, గుణం. యేసు యొక్క గుణం అది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదన్నది బైబిలు. ఆయన వలన కలిగినవై, ఆయన వలన, ఆయన క్యారెక్టర్, ఆయన శీలాన్ని, సారాన్ని కలిగినవి ఈ ప్రకృతి.
ఆయనను ధరించుకున్నాను అంటున్నావు ఇప్పుడు నువ్వు. నిజమా? చెప్పండి. ఆయన ధరించుకున్న నువ్వు ఒక రాక్షసుడిగా కనబడుతున్నావు. ఆయన ధరించుకున్న నువ్వు ఒక దయ్యంగా మారిపోతున్నావు. ఆయన ధరించుకున్నానని చెప్పుకుని వేషధారణతో బ్రతుకుతున్నావు. ఆయన ధరించుకున్నానని చెప్పుకునే నీవు భూ సంబంధమైన మనిషిగా, భూ సంబంధమైన జ్ఞానిగా ఉన్నావే తప్ప పరసంబంధమైన వ్యక్తిగా నీవు కనబడటం లేదు. మీలో జ్ఞానము గలవాడు ఎవడు? మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడో అని అడుగుతున్నాడు. లోకములో అనేకులకు ఈ జ్ఞానం లేదు. నీకుందా? నీకుంటే నీవు ధరించుకున్నాను అని యేసు పేరు చెప్పుకుంటున్నావే, అతని సారం నీ బ్రతుకులో కనబడాలి. లేకపోతే నీ క్రైస్తవ్యం నిష్ప్రయోజనం. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు మిమ్మల్ని నిర్మించిన మీ తండ్రి కొరకు ఏం చేయగలుగుతున్నారు? ఈ లోక జ్ఞానం ప్రకారంగా ఈ ప్రకృతి 1800 కోట్ల సంవత్సరాల నుండి పుట్టి తన పనిని జరిపిస్తూనే ఉన్నది. వర్షాలు ఆగిపోయి 200 కోట్ల సంవత్సరాలు అయిపోయిందని చెప్పగలరా మీరు? పడుతున్నాయి. సూర్యుడు ఉదయించడం ఈ మధ్య మానేశాడంటే మీరు అనగలరా? ఆయన మాట, ఆయన సారం కలిగిన ప్రకృతిలో మార్పు లేనప్పుడు ఆయన సారాన్ని కలిగి ఉన్నానని, ఆయన వాడనని, ఆయనను ధరించుకున్నానని చెప్పుకునే నీ సారం ఎక్కడుంది? అందుకే అన్నాడు, ఉప్పే నిస్సారమైతే దానికి సారాన్ని ఎవడు కలుగ చేస్తాడు అన్నాడు యేసుక్రీస్తు. ఉప్పుకే ఉప్పు సారం లేకపోతే దానికి సారాన్ని ఇంకెవరివ్వగలరు? ఏమండి ఫ్రాన్సిస్ గారు? ఉప్పు నిస్సారమైతుంది, దేని వలన సారం పొందును? క్రైస్తవుడుగా లేకపోతే, క్రైస్తవుడుగా కాకపోతే ఇక ఎవడు క్రైస్తవుడు? అందుకే నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా. నువ్వు నిస్సారమైపోతున్నావేమో చూసుకో. నువ్వు నిస్సారివిగా జీవిస్తున్నావేమో చూసుకో. సారవంతుడనని చెప్పుకొని, సారము గలవానినని చెప్పుకొని సారము లేని వారిగా మీరు బ్రతుకుతున్నారేమో. లేకపోతే ఏది మీ మృదుత్వం? ఏది మీ పవిత్రత? ఏది మీ సులభముగా లోబడినది? ఏది మీ నిష్కలంకం? ఏది మీ ప్రతిఫలాన్ని కోరని గుణం? ఏది త్యాగపూరితమైన గుణం? ఎక్కడుంది మీకు? ఉంటే మీరు మీ కార్యక్రమాలలో నిమగ్నం కారు. ఉంటే మీ దేవుణ్ణి మీరు మరిచిపోరు. తల్లి తన బిడ్డను మరిచిపోగలదా? భార్య భర్తను మరిచిపోగలదా? మరిచిపోలేదు. నీవు నీ ఇల్లుని మరిచిపోలేవు. నీవు నీ కోడి పిల్లను మరిచిపోలేవు. రాత్రి గుట్టుకు రాకపోతే తిరిగేస్తావు. వీధులన్నీ నా కోడే కనబడటం లేదని. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? మళ్ళాంటి వాళ్ళని చూసి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డే నెరుగును. నా పిల్లలు నన్ను ఎరుగరు, మర్చిపోతారు. నన్ను పట్టించుకోవటం లేదు వాళ్ళు. ఆయన ప్రలాపించటంలో, విలపించటంలో చాలాసార్లు బాధపడతాను. మధ్యాహ్నం డ్యూటీ, కొంతమంది అనుకున్నారు మధ్యాహ్నం డ్యూటీ రాక్షసుడికి వాడు ఉండడు, మనం ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఒక భక్తురాలు దిగుతుంది పిల్లాడిని చేతి పట్టుకొని గుడిలోకి. ఎప్పుడు ఇలా దిగి కూర్చుంది, ముగింపు ప్రార్థన. ఏమనుకుంది? ఉండడో, నన్ను వెళ్ళాను లేడు, ఈ వేళ ఉండడు. వేషధారణ. నన్ను ఏమంటారు? వేషధారణ. ఎవరి కోసం నీ భక్తి? ఎవరిని మెప్పించాలని నీ భక్తి? ఎవరిని నమ్మించాలని నీ భక్తి? ఇది నాకున్న వేదన.
నిన్ను కని పెంచి లోకానికి పంపి నిన్ను కనుక్షణం కాపాడుతున్నాడే నీ కన్న తండ్రి. ఆయన బిడ్డనని చెప్పుకొని నువ్వు చలామణి అవుతున్నావే, ఆయనకి ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు.